ఆలోచన, దేవుని యొక్క ప్రణాళికను మనం ఆలోచన చేసుకుంటే కొన్ని వ్యాధులు ఎందుకు వస్తాయని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు దేవుణ్ణి మహిమపరచడానికి వస్తాయి. అందుకే అదే యోహాను సువార్త 11వ అధ్యాయము 4వ వచనంలో మరొకసారి మనం చదవగలిగితే, యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. అంటే దేవుని కుమారుడు మహిమపరచబడినట్లును దేవుణ్ణి మహిమపరచుటకే వచ్చినది అన్నట్లుగా వాక్యం సెలవుస్తుంది. కాబట్టి ఏ వ్యాధి వచ్చినా కూడా మనం ఏం చేయాలి అంటే, ముందుగా తండ్రి ఈ వ్యాధి ఎందు నిమిత్తమై వచ్చింది. కొంతమందికి రోగాలు వస్తాయి, కొంతమంది వ్యాధులు వస్తాయి. ఎందుకు వస్తాయి? వ్యాధి బాధలు ఎందుకు వస్తాయి? ఎందుకు వస్తాయంటే మరణం కొరకు వచ్చే వ్యాధులు ఉన్నాయి. ఇంకోటి మనల్ని హెచ్చరించడానికి వచ్చే వ్యాధులు ఉన్నాయి. కొంతమంది అప్పప్పుడు కూడా అంటారు, ఏమంటారంటే, రే వాడు చేసిన తప్పేరా ఆ రోగము అంటారు. అవునా కదా? వాడు చేసిన తప్పుకేరా ఆ రోగము. ఎంత చెప్పినా కూడా అది పద్ధతి కాదరా, అది మంచిది కాదరా అన్నా కూడా వాడు ప్రతిరోజు కూడా పొగాకు ప్యాకెట్లు ఎన్ని వేసుకునేవాడు, గుటకాలను అమలేవాడు. అందుకేరా చెప్పినా కూడా వాడు వినలేదు. కాబట్టి ఏమొచ్చింది? మనకి క్యాన్సర్ వచ్చింది. కాబట్టి కొంతమందిని హెచ్చరించడానికి వ్యాధి వస్తుంది, ఇంకా కొంతమందికి వ్యాధులు ఎలా వస్తాయంటే దేవుని మహిమార్థమై వస్తాయి. అదే యోహాను సువార్త 9వ అధ్యాయము 24వ వచనం గుడ్డివాని విషయమే చూడండి. ఇప్పుడు గుడ్డివాని విషయంలో, కాబట్టి 9వ అధ్యాయం 24వ వచనం, కాబట్టి వారు గుడ్డివాడయుండిన మనుషుణ్ణి రెండవ మారు పిలిపించి దేవుణ్ణి మహిమపరచుము, ఈ మనుషుడు పాపి అని మేమెరుగుదుమని వానితో చెప్పగా. అంటే దేవుణ్ణి మహిమపరచుము. వ్యాధి అంటే అతనికి ఉండే కంటి చూపు కోల్పోయి చిన్నతనం నుంచి, అంటే పుట్టుకతోనే వాడు గుడ్డివాడు. ఈడు ఎలాంటి వాడు? పుట్టుకతోనే గుడ్డివాడు. కానీ వాని నేత్రములు యేసుక్రీస్తు ప్రభువారు నేల మీద ఉమ్మివేసి తాను యొక్క బురద చేత కంటికి అంటించగానే, ఆయన యొక్క కళ్ళకు అంటించగానే ఏమైందంటే చూపు పొందుకున్నాడు. కాబట్టి ఎందుకు వచ్చిందంటే గుడ్డివాడుగా ఎందుకు పుట్టాడు? మొదటి వచనంలో మనం చదివితే యోహాను సువార్త 9వ అధ్యాయం 1వ వచనము, ఆయన మార్గమున పోచుండగా పుట్టు గుడ్డివాడైన ఈ యొక్క మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా వీని కన్నవారా అని ఆయనను అడుగగా. ఎప్పుడు మనం ఏం సమాధానం చెప్తాం చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువారిని, ప్రభువా వీడు పుట్టుకతో నుంచే గుడ్డోడు. మనం ఏం చేస్తాం? గుడ్డివాళ్ళు కనబడితే జోకులు వేస్తాము. మనం ఏం చేస్తాం? గుడ్డివాళ్ళు కనబడితే ఏం చేస్తాం చెప్పండి? వాళ్ళని ఒక ఆట ఆడుకుంటాము. మనం ఏం చేస్తాం? గుడ్డివారిని రకరకాలుగా మనము ఆలోచన చేసి ఇది చేస్తుంటాం. కాబట్టి అలా కాకోకున్నట్టుగా వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసిన అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, ఏమంటారంటే, ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసిన? వీడా వీని కన్నవారని ఆయనను అడగగా, యేసు వీడైనను వీని కన్నవారైన పాపం చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. ఎందుకు పుట్టాడంట? దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివానిగా పుట్టెను. ఒక గుడ్డివాడుగా పుట్టాడంటే నిజంగా వాడు అదృష్టవంతుడు. ఎందుకంటే కన్నులుండి కూడా మనము పాపకరమైన వాటిని ఎక్కువ ఆలోచన చేస్తూ చూస్తుంటాము. అవునా కదమ్మా? పరిశుద్ధమైన వాక్యాన్ని చదువుతూ, పరిశుద్ధమైన మాటలు వింటూ, పరిశుద్ధమైన దానిని అనుసరిస్తాము. చెప్పండి, ఈ కన్నులు సడన్గా పోతే ఎక్కడ? పాపకరమైన చూపుల్లోకి వెళ్ళిపోతాయి. గుడ్డివానిగా పుట్టింది, కన్నులు లేకుండా ఏమైనా చూడగలడా? కాబట్టి
కళ్ళు ఉన్నవారి కంటే కళ్ళు లేని వారే ధన్యులు. ఏమని? కళ్ళు ఉన్నవారి కంటే లేకోకుండే వాళ్ళే ధన్యులని వాక్యం సెలవుస్తుంది. కాబట్టి దీనివల్ల గుడ్డివాడై పుట్టుటకు ఎవరు పాపం చేశారు? వీడ విన కన్నవారంటే వీడైనను విన కన్నవారైనను పాపం చేయలేదు, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకి వీడు గుడ్డివాడుగా పుట్టెను. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది అప్పుడెవడను పని చేయడు. అంటే మనం ఏం చేయాలంటే దేవుని పనిలో సాగిపోవాలి. ఏం చేయాలంట? దేవుని పనిలో సాగిపోవాలి మనము. కాబట్టి కొన్ని రోగాలు ఎందుకు వస్తున్నాయి, కొన్ని వ్యాధులు ఎందుకు వస్తున్నాయి, కొన్ని బాధలు ఎందుకు వస్తున్నాయి అంటే దేవుణ్ణి మహిమపరచటానికే వస్తాయి. వాళ్ళ నాయన కూడా భయంకరంగా బాధపడుతూ, ఏమ్మా మీ నాయన పెద్ద హాస్పిటల్ తిరిగి వచ్చినాడు కదా, 60,000 70,000 ఖర్చు చేసుకున్నాడు. ఇప్పుడు చక్కగా చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకొచ్చుకుంటాడంట. అంటే వానికి అతనికి ఆరోగ్యం బాగుంటే దేవుని దగ్గరకు వచ్చేవాడా? వస్తున్నా వచ్చేవాడు కాదు. ఆరోగ్యం బాగలేదు కాబట్టి నేను చెప్పాను ఏమని, నువ్వు దేవుణ్ణి అనుసరించు, అక్కడ ఇక్కడ నువ్వు 2 విధాలుగా ఉండకు, దేవుణ్ణి అనుసరించు. నీ భార్య నమ్మింది, నువ్వెందుకు లోకానుసారంగా బ్రతుకుతున్నావు? నువ్వు దేవుణ్ణిలో ఉండు ఖచ్చితంగా, అంటే నీ ఆరోగ్యం బాగు చేస్తాడు మన దేవుడు అని చెప్పగానే, సరే నాకు బాగా అయితే నేను ఖచ్చితంగా దేవుణ్ణి నమ్ముకుంటానన్నాడు. నేను చెప్పిన దానికి ఇప్పుడు ఆరోగ్య పరిస్థితులు బాగైనాయి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. అంటే ఆరోగ్యం బాగుండక కొంతమంది ఏం చేస్తారంటే, బాగుంటే ఏం చేస్తారంటే అసలు దేవుని వైపు చూడరు. ఆరోగ్యం బాగలేకపోతే అప్పుడు దేవుడా. అందుకే పెద్ద హాస్పిటల్లోన భయంకరమైన రోగంతో పడిన వాళ్ళు ఉంటారు. లక్షలు ఖర్చు పెట్టినా, కోట్ల ఖర్చు పెట్టినా కూడా వాళ్ళ రోగాలు బాగావు. నేను ఆదోని పట్టణంకి వెళ్ళినప్పుడు అక్కడ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత చాలామంది రోగులు మన వాళ్ళే హాస్పిటల్లో ఉంటే వెళ్ళాను. వెళితే అతనికి ప్రార్థన చేసిన వెంటనే పక్కలో ఉండే వాళ్ళందరూ కూడా, సార్ మాకు ప్రార్థన చేయండి, సార్ మాకు ప్రార్థన చేయండి సార్, వాళ్ళందరూ కూడా అడిగినారు. అందరికీ కాసేపు ప్రార్థన చేసి వచ్చిన అంటే వ్యాధిలో ఉన్నవానికే అర్థమవుతుంది దేవుని విలువ, బాధలో ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది దేవుని విలువ. ఆరోగ్యంగా తినుచు త్రాగుచు సంతోషపడే వారికి అర్థం కాదు. కాబట్టి కొన్ని వ్యాధులు ఎందుకు వస్తాయంటే మరణము కొరకు వచ్చేటివి కాదు. కొన్ని వ్యాధులు ఎందుకు వస్తాయమ్మా? మరణం కొరకు వచ్చే వ్యాధులు కాదు, దేవుని మహిమార్థమై వస్తాయి. అంటే దేవుని మహిమపరచడానికే కొన్ని వ్యాధులు వస్తాయన్నట్లుగా మనకు దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మరికొన్ని విషయాలు యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైన సంగతులు చెబుతూ మరణ విషయంలో కూడా మాట్లాడుతూ, అపోస్తలైతేనేమి లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు అయితేనేమి మాట్లాడుతున్న మాటలను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మరొక మరణ విషయంలో యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో మాట్లాడుతూ అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఇదొక మరణ విషయము. 24వ వచనము, మరణమును బంధించి ఉండుట అసాధ్యము గనక. అంటే మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరణాన్ని జయించాడు. యేసుక్రీస్తు ప్రభువారికి వచ్చినది రోగం కాదు, మన పాపముల నిమిత్తం ఆయన మరణించటానికి వచ్చాడు. కాబట్టి మరణము ఆయనను బంధించలేదంటే, ఇంతకుముందు అయితే యేసుక్రీస్తు మరణించి తిరిగి 3వ దినమున లేచుట అగత్యము, లేచాడు ఆయన. అంటే అందరికీ కూడా, అందరికంటే ఆయన నమ్మిన వారందరికీ కూడా ఆయన ప్రసాదించేది ఏంటి అంటే, ఆయన ఇచ్చే గొప్ప అవకాశం ఏమిటి అంటే, నా యందు విశ్వాసం కలిగిన వాడు మరణించినను తిరిగి బ్రతుకును. ఏమంటాడు? మరణించినా కూడా తిరిగి
బ్రతుకుతాడు అనేటట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. కాబట్టి కొన్ని సందర్భాలను బట్టి మనం ఆలోచన చేస్తే అమ్మా మంచిగా రోగం ఉన్నప్పుడు దేవుని స్తుతించాలి, ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేవుని స్తుతించాలి. మనం ఎలా ఉన్నా కూడా దేవుణ్ణి మాత్రము వదలక ఉండవలెను. దరిద్రుడైన లాజరు ఉన్నాడు, తన శరీరం అంతా కూడా కురుపులే, అవునా కదమ్మా? దరిద్రుడైన లాజారుకి ఆ విషయాన్ని కూడా మనం ఒకసారి ఆలోచన చేసుకోగలిగితే చాలా చక్కటి విషయాలు దేవుడు మన కొరకు వ్రాయించాడు. అయినప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నామంటే ఆ సంగతులను సరిగా ఆలోచన చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. 16వ అధ్యాయము లూకాసు వార్త 16వ అధ్యాయము 20వ వచనము. లాజారు అను ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి. ఏమంట? కుక్కలు వచ్చి వాను కురుపులు నాకెనని రాయబడింది చూడండి. అంటే అంత భయంకరమైన పుండ్లతో నిండిపోయిన లాజరు ఏం చేశాడంటే దేవుని కొరకు బ్రతికినట్టుగా మనకు కనబడుతుంది. ఒకరిని దూషించిందే లేదు. ఒరే దరిద్రుడే, ఒరే పనికిరాని వాడా, అంత అన్నం తింటున్నావు కదా, అన్ని రొట్టెలు తింటున్నావు కదా, నీ వాకిటే నేను పడి ఉన్నాను, నాకు ఒక్క రొట్టె ఇస్తే ఏమవుతుందిరా అని ఒక్కరిని కూడా తోలనాడినట్లుగా బైబిల్లో లేదు. కాబట్టి దరిద్రుడైన లాజరు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకుని కోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. లూకాసు వార్త 16, 21, 22 వచనాల్లో స్పష్టంగా రాయబడింది. అయితే మరణమును అంటే పాతాళాన్ని జయించటానికి, నిత్య జీవాన్ని పొందుకోవటానికి కూడా కొంతమందికి వ్యాధులు, బాధలు, రోగాలు కలుగుతున్నాయి అన్నట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి చిన్నపాటి అనారోగ్య సమస్యలు అనేటివి మరి మామూలే, కామన్ ఇవన్నీ కూడా. కాబట్టి వ్యాధి మీద బాధ కలిగి ఉండక, వ్యాధి వచ్చినప్పుడు, అనారోగ్యం సంభవించినప్పుడు దేవునికి దూరం కాకోకున్నట్టుగా మనం ఏం చేయాలంటే నిత్యము కూడా స్తుతి, దేవుని యొక్క ఆరాధనలో, దేవుణ్ణి మహిమపరిచే విధానంలో, దేవుణ్ణి ప్రార్థన చేసుకునే పరిస్థితుల్లో మనం ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి అమ్మ ప్రతినిత్యం కూడా దేవునిలో ఉండండి, ప్రతినిత్యం కూడా దేవుని కొరకు ఆలోచించండి. దేవుడే మనకు సమస్తమును సర్వమును. దేవుణ్ణి కాదని బ్రతికితే నువ్వు ఎంత హ్యాపీగా బ్రతికినా కూడా ఒకరోజు పాతాళం అంటూ తప్పదు, అవునా కదా? ఏదో ఒకరోజు చనిపోతాం అమ్మ, ఇలాగే ఉంటామా? శాశ్వతంగా ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ కూడా శాశ్వతంగా భూమి మీద ఉండరు. కాబట్టి దేవుడు మనల్ని కరుణించి, మనల్ని ప్రేమించి, మన కొరకు చిన్నపాటి జాగ్రత్తలను అనుగ్రహించటానికే చిన్న చిన్న వ్యాధులు, బాధలు. సరే, ఓకే. ఈ వాక్యం విన్న మీరు జాగ్రత్త కలిగి దేవుని యందు గొప్పగా నడుచుకుంటారని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందామండమ్మా. తలలో ఉంచినట్లయితే. మహాగణుడా, పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మీ అమూల్యమైన అపారమైన ప్రేమను బట్టి నాయన ప్రత్యేకమైన వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఈ భూమి మీదనైనా శరీరాలకు కావలసిన మంచి ఆరోగ్యమును మీరు ప్రసాదించారు నైనా. అనారోగ్యం కూడా నైనా ఎలా వస్తుందో తండ్రి, తినే ఫుడ్ వలన వస్తుందో తెలియదు, చేస్తున్న ప్రతి పాపం వలన వస్తుందో మాకు తెలియదు. కాకపోతేనైనా మేమందరము కూడా భయంతోనూ భక్తితోనూ బ్రతికినైనా మిమ్మల్ని మహింపరుస్తూనైనా మా జీవితకాలం అంతా కూడా మీ కొరకు ఆలోచన కలిగి, మీ అందు విశ్వాసం కలిగి జీవించుటకు సహాయం దయచేయండి. ప్రతి మనిషి కూడా ఈ లోకంలో కొంత మట్టుకే ఉండగలడు, కొంతకాలమే జీవించగలడు తండ్రి. తర్వాత యుగ యుగాలు కూడా నాయన నిత్య నాశనం, నందు విశ్వాసం కలిగి జీవించిన వారికి నిత్య జీవం. ఆ మాటలు విన్నా తెలుసుకున్న మేమందరము కూడా నైనా మీరు అనుగ్రహించి ఆ నిత్య జీవం పొందుటకు సదావకాశాన్ని మాకు అనుగ్రహిస్తారని కోరుకుంటూ మోకరించిన ప్రతి బిడ్డను, వారిని, వారి కుటుంబాలను మీ చల్లనైన హస్తాలకు అప్పగించుకుంటూ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటారని ఆశిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ఓకేనమ్మా.